నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లాలో టాపర్గా వస్తాడు. డిఎస్సిలో జిల్లా టాపర్గా వస్తాడు. ఆయన జిల్లా టాపర్గా వచ్చినట్టుగా మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెడతారు. లోకేష్ గారి యొక్క పనితీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి చూసుకోండి. ఈ టాపర్గా వచ్చినటువంటి ఎస్సీఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాపర్గా వస్తే మరి అతన్ని ఎందుకు డిక్లేర్ చేశారు, ఎందుకు మళ్ళీ దాన్ని తొలగించారు? చదవండి ఒకసారి. నవీన్ పురమా క్యాండిడేట్ ఐడి ఏదో ఉంది. క్యాండిడేట్ ఐడి నవీన్ పురమా, తండ్రి పేరు రాధాకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్ జెండర్ మేలు, ఓసీ, టోటల్ స్కోర్ ఏమో 89.74650. టోటల్ స్కోర్ వచ్చి 89.74650. ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్. మరి ఏపీ మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్టు ఆ కింద చూడండి ఒకసారి. మొదటి పేజీ చూడండి ఒకసారి. మరి దాంట్లో పోస్ట్ అండ్ సబ్జెక్ట్ అండ్ మీడియం ఎస్ఏ సోషల్ స్టడీసు డిస్ట్రిక్ట్ కృష్ణా. మరి వెంటనే దాన్ని ఎందుకు వెనక్కి లాక్కున్నారు, దాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? వెంటనే ఆ లిస్టు తప్పు అయిపోయింది తూచ్ అని చెప్పి మళ్ళీ రెండో లిస్ట్ ఇస్తారు. ఈ రెండో లిస్టులో ఎవరు టాపర్ వచ్చారు? మొదటి లిస్టులో సెకండ్ ర్యాంక్ ఎవరున్నారో అతను టాపర్గా పెట్టారు. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ని ఎందుకు తీశారు? ఎందుకు తీశారు చెప్పండి. రెండు మెరిట్ లిస్టులు ఏంటి? రెండు మెరిట్ లిస్టులు ఎందుకు వస్తాయి అంటే పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయింది అనేది నారా లోకేష్ గారి సిబ్బంది అంతా ఒప్పుకుంటున్నారు కదా. ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఒకడే కదా, ఆయనే ఒప్పుకునే కదా ఈ లిస్టు తీసేశాడు. సాధారణంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిఎస్సి లిస్ట్ అన్నీ కూడా ఎక్కడ పెట్టాలి? జిల్లాల వారీగా జరుగుతుంది, జిల్లా యూనిట్గా జరుగుతుంది. టీచర్ యొక్క రిక్రూట్మెంట్ కానీ పరీక్ష రాయటం కానీ అన్నీ కలిపి. మరి మెరిట్ లిస్టు జిల్లా ఇప్పటి వరకు సాంప్రదాయం మెరిట్ లిస్టులు డిఎస్సిలో మెరిట్ లిస్ట్ కట్టాలంటే జిల్లా కలెక్టరేట్లో కట్టేవాళ్ళు కదా, ఎందుకు కట్టలేదు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి కదా ఒక డిఎస్సిలో మెరిట్ లిస్ట్ అనేది కలెక్టరేట్లో కట్టకుండా, జిల్లా కలెక్టర్ ఆఫీసులో కట్టకుండా ఆన్లైన్లో ఎందుకు పెట్టారు? కలెక్టర్ ఆఫీసులో ఫిజికల్గా డిస్ప్లే చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇదే ఫస్ట్ టైం కదా. మరి ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ నవీన్ టాప్ ర్యాంకర్ నవీన్ని ఎందుకు తీసి మళ్ళీ తీసేసి రెండో ర్యాంకర్ని టాప్ ర్యాంకర్ కింద ఎందుకు పెట్టారు? ఎందుకంటే ప్రపంచానికి దొరికిపోయారు మీరు. ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్లో మరీ ప్రత్యేకించి ఈ డిఎస్సి నియామక ప్రక్రియలో కీ రోల్ పోషించినట్టు లేదా మంచి పాత్ర పోషించినటువంటి, అంటే మార్కులు పేపర్ గురించి కానీ లేదా మార్కులు అప్లోడ్ చేయడంలో కానీ మార్కులు క్రోడీకరించడంలో కానీ అన్నిట్లో కూడా ఈ నవీన్ లాంటి పాత్రలు చాలా ఉన్నాయి కాబట్టి, అందులో నవీన్కే ఫస్ట్ ర్యాంకర్ వచ్చింది కాబట్టి మీ శీలం కాపాడుకుంటాం కోసం, అంటే ఆల్రెడీ మీ వ్యాపారం బట్టబయలైపోయిందని చెప్పినది ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లిస్టులు మార్చారు. దీనికి సమాధానం చెప్పరు ఎప్పటికీ. ఎందుకు ఆ లిస్టులోంచి తీశారో కోర్టుకు కూడా చెప్పరు కనీసం. మాకు కాదు, ఆ నవీన్ అనే అతను కోర్టుకి వేశాడు, హైకోర్టుకి. కోర్టుకు కూడా వాయిదాలు తీసుకుంటున్నారు తప్పితే ఆ కోర్టుని కేసు డిస్పోజ్ చేయించాలి కదా. ఇదిగో మామూలుగా ఆ నవీన్ అనేవాడు మొహాన్ని కొట్టి, ఇదిగో ఇందుకు రూల్స్ ప్రకారం నువ్వు తప్పు చేశావు, అందుకోసం నిన్ను ర్యాంకు పీకేశామని చెప్పాలి కదా. చెప్పకుండా దావాని సాగదీస్తూ, దావాని పాత దావా కింద ఎప్పటికో దాన్ని తీసేస్తా అంటే వెనక్కి మలుచుకుంటా వెళ్ళి ఆ వేడి తగ్గించేదానికి రిట్ పిటిషన్ని వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటున్నారు తప్పితే
ఈ నవీన్ అనే అతను మిమ్మల్ని కోర్టుకు లాగాడు.